గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో టీఎస్ఆర్జేసీ నోటిఫికేషన్ మొన్న రిలీజ్ చేశారు. అయితే అది ఈ రోజు నుంచి అంటే 31 జనవరి నుంచి ఆన్లైన్లో అప్లై చేయడం కూడా స్టార్ట్ చేశారండి. దానికి సంబంధించినటువంటి వీడియో ఇప్పుడు మీకు అప్లోడ్ చేస్తున్నాను. అంటే మీరు ఏ విధంగా అప్లై చేయాలి, అప్లై చేయడానికి మీకు ఏమేమి అవసరం అవుతాయి అనేటువంటిది కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు ఫోన్ తోటి కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ విధంగా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూడండి. సో ఇప్పటివరకు కనుక మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోకండి. సో మీ బ్రౌజర్ ఓపెన్ చేసి అందులో టీఎస్ఆర్జేసీ అని టైప్ చేసి ఇలా సెర్చ్ చేయండి. సెర్చ్ చేయగానే మనకి ఇలా ఫస్ట్ టీఎస్ఆర్జేసీ సెట్ అని కనిపిస్తుంది చూడండి. సో దానిపైన క్లిక్ చేయండి. టీఎస్ఆర్జేసీ సెట్ పైన క్లిక్ చేయగానే మనకు మెయిన్ సైట్ ఓపెన్ అవుతుంది. ఈ సైట్లో చూడండి నోటిఫికేషన్ ఉంటుంది. నోటిఫికేషన్ తర్వాత ఎగ్జామ్ డేట్ ఇచ్చాడు. ఇది 21 ఏప్రిల్లో ఉంటుందని చెప్పేసి. అండ్ పేమెంట్ డేట్, అప్లై డేట్ ఇచ్చాడు. జనవరి 31 నుంచి మార్చ్ 16 వరకు వేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు చూడండి సర్వీసెస్లో మనకి 2 లింక్స్ కనిపిస్తున్నాయి. ఒకటి ఆన్లైన్ పేమెంట్ అని ఉంది, ఇంకోటి ఆన్లైన్ అప్లికేషన్ అని ఉంది. సో ఫస్ట్ మనం పేమెంట్ కట్టాలి. పేమెంట్ కట్టిన తర్వాత జనరల్ నెంబర్ జనరేట్ అవుతుంది. ఆ జనరల్ నెంబర్ త్రూ మనం అప్లికేషన్ ఓపెన్ చేసి మొత్తం ఫామ్ ఫిల్అప్ చేసి సబ్మిట్ చేయాలి. అది ప్రాసెస్. సో ఫస్ట్ ఆన్లైన్ పేమెంట్ పైన క్లిక్ చేద్దాం. చేస్తే మనకి ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవుతుంది. సో అప్లయింగ్ ఫర్ అని ఆటోమేటిక్గా వచ్చేస్తుంది ఆర్జేసీ అని. నెక్స్ట్ క్యాండిడేట్ నేమ్ ఉంటుంది. క్యాండిడేట్ నేమ్ మీరు యాజ్ ఫర్ ఎస్ఎస్సిలో ఏ విధంగా ఉందో అలా ఎంటర్ చేయండి. తర్వాత రిజర్వేషన్ కేటగిరీ ఉంటుంది. సో రిజర్వేషన్ కేటగిరీ అనేసరికంటే మన క్యాస్ట్, దానిపైన క్లిక్ చేస్తే మనకు క్యాస్ట్లు చూపిస్తుంది. బీసీ ఏనా, బీనా, సీనా, డీనా, బీసీ ఈనా, ఓసీనా, ఎస్సీ, ఎస్టీ అన్నీ చూపిస్తుంది. మీదే రిజర్వేషన్ అయితే ఆ రిజర్వేషన్ పైన క్లిక్ చేసుకోండి. దాని తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో డేట్ ఆఫ్ బర్త్ కూడా మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా 10th ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా పెట్టుకోండి, లేకపోతే మళ్ళీ మీకు ప్రాబ్లం అవుతుంది. సో 1-2 సార్లు చెక్ చేసుకోండి. డేట్ ఆఫ్ బర్త్ క్లిక్ చేయగానే క్యాలెండర్ వస్తుంది. అందులో ఇయర్, మంత్, తర్వాత డేట్ సెలెక్ట్ చేసుకుంటే మీకు సెలెక్ట్ అయిపోతుంది డేట్. దాని తర్వాత మొబైల్ నెంబర్ కూడా మీరు కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఎందుకంటే మీకు ఇన్ఫర్మేషన్ మొత్తం దానికే వస్తుంది మీకు ర్యాంక్ వచ్చిన తర్వాత. కాబట్టి మొబైల్ నెంబర్ కరెక్ట్గా పెట్టండి. దాని తర్వాత బిలాంగ్స్ టు డిస్టిక్ అంటే మీకు ఏ డిస్టిక్ అది పెడతారు. తర్వాత తెలంగాణ, డ్యూ బిలాంగ్స్ టు తెలంగాణ అంటే ఎస్ పెట్టండి. ఓకే. నెక్స్ట్ ఇంకోటి ఇక్కడ ఎస్ఆర్నో దగ్గర ఏం అడుగుతున్నాడంటే మీరు ఇదే అంటే 24 ఏప్రిల్లోనే పాస్ అయ్యారా అని అడుగుతాడు. కాబట్టి దాన్ని మీరు ఎస్ పెట్టాలి. ఎందుకంటే ప్రజెంట్ 10th వాళ్ళు కాబట్టి మీరు ఎస్ పైన క్లిక్ చేయాలి. జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోండి. అమౌంట్ 200 రూపీస్ ఫీ ఉంటుంది. క్యాప్చా ఉంటుంది. ఆ క్యాప్చా ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద మనకి డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది లెఫ్ట్ సైడ్లో, దానిపైన క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాలి. సో మీకు ఇదంతా ఒకసారి అర్థం కావడం కోసమని అన్ని స్టార్టింగ్ నుంచి మీకు ఫిల్ చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. నేను ఇప్పుడు అన్నీ ఫిల్ చేశాను. క్యాండిడేట్ నేము, రిజర్వేషను, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నెంబరు, డిస్టిక్, ఇవన్నీ ఫిల్ చేశాను చూడండి. ఫిల్ చేసి కిందికి వచ్చిన తర్వాత క్యాప్చా కూడా ఎంటర్ చేశాను. క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు డిక్లరేషన్ బాక్స్ పైన టిక్ చేయండి. రైట్ మార్క్ వస్తుంది. సో టిక్ చేయగానే రైట్ మార్క్ రాగానే సబ్మిట్ చేయాలి. సో సబ్మిట్ పైన క్లిక్ చేయగానే ఇప్పుడు మనకి పేమెంట్ డీటెయిల్స్ అడుగుతుంది అనమాట. చూడండి పేమెంట్ అమౌంట్ 200 రూపీస్. ఇప్పుడు మీకు కార్డు త్రూనా, యూపీఐ త్రూనా, లేకపోతే నెట్ బ్యాంక్ ఎలానైనా పే చేసుకోవచ్చు. సో ఆప్షన్స్ ఇస్తుంది. ఫస్ట్ మనకు కార్డ్ ఇస్తుంది. మీకు డెబిట్ కార్డ్ అయినా క్రెడిట్ కార్డ్ అయినా ఉంటే కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేయండి. సో ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్నాను చూడండి. ఇవన్నీ కార్డ్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాను. డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత కింద మేక్ పేమెంట్ అని ఉంటుంది. సో మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే ఇట్లా ప్లీజ్ వెయిట్ అని చెప్పి పడి మనకి లోడ్ అయిన తర్వాత ఓటీపీ ఉంటాయి కదండి ప్రాసెస్. ఓటీపీ అడుగుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మనకి పేమెంట్ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. సో ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే మనకి పేమెంట్ ఇట్లా జనరల్ నెంబర్ జనరేట్ అవుతుంది. సో చూడండి ఇది జనరల్ నెంబర్ అనమాట. ఈ జనరల్ నెంబర్ని నోట్ చేసుకొని ఇప్పుడు బ్యాక్ వెళ్ళి మళ్ళీ ఏం చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ పైన క్లిక్ చేయాలి. ఆన్లైన్ పేమెంట్ అయిపోయింది, జనరల్ నెంబర్ వచ్చింది. ఆ జనరల్ నెంబర్ మీరు ప్రింట్ తీసుకొని పెట్టుకుంటారు, లేదంటే నోట్ చేసుకొని మళ్ళీ ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ ఎంటర్ చేయగానే అంటే ఇప్పుడు క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుంది చూడండి. ఫస్ట్ జనరల్ నెంబర్ అడుగుతుంది, తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్ అడుగుతుంది, తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనమాట. సో జనరల్ నెంబర్ ఇంతకుముందు మీరు నోట్ చేసుకున్నారు కదా, అది ఎంటర్ చేస్తారు. డేట్ ఆఫ్ పేమెంట్ ఏ రోజు కట్టారో ఆ డేట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్, మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తారు. చేసిన తర్వాత కిందికి స్క్రోల్ అవుతే మనకి ఇక్కడ ఫోటో విత్ సైన్ అడుగుతుంది అనమాట. ఫోటో కింద సైన్ కూడా ఉండాలి. మీకు ఇది 50 KB లోపల ఉండాలన్నమాట, చూసుకోండి. సో అక్కడ చూస్ ఫైల్ అని సైడ్కి ఉంటుంది చూడండి, రైట్ సైడ్ చూస్ ఫైల్ పైన మనం క్లిక్ చేస్తే
మన గ్యాలరీలోకి తీసుకెళ్తుంది. మనం ముందే సేవ్ చేసి పెట్టుకోవాలన్నమాట. 50 KB లోపల సెట్ చేసి పెట్టుకోవాలి ఫోటోని. ఎలా సెట్ చేసుకోవాలి ఫోన్తో అనే డౌట్ మీకు రావచ్చు. మీరు ఫస్ట్ స్కాన్ చేసి కరెక్ట్గా దాన్ని క్రాప్ చేసుకోండి. క్రాప్ చేసుకున్న తర్వాత నెట్లో నుంచి రీసైజర్ ఫోటో రీసైజర్ అనే యాప్ ఫోటో రీసైజర్ అని కొడితే మీకు ఆటోమేటిక్గా రీసైజ్ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తుంది. అలా ఒకవేళ మీకు ఎక్కువ ఉంటే సెట్ చేసుకొని అప్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత మళ్ళీ సేమ్ డిక్లరేషన్ బాక్స్ ఉంటుంది, క్యాప్చా ఉంటుంది, ఎంటర్ చేసి సబ్మిట్ చేయాలి. చూడండి నేను అన్నీ ఎంటర్ చేశాను. జనరల్ నెంబర్ చేశాను, డేట్ ఆఫ్ పేమెంట్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ చేసిన. చూడండి చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఫోటోని కూడా అప్లోడ్ చేశాను. ఫోటో కింద సైన్ ఉండాలి. తర్వాత ఇప్పుడు ఇమేజ్ ఎంటర్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడు డిక్లరేషన్ బాక్స్లో కూడా క్లిక్ చేశాను. క్లిక్ చేసిన కింద మళ్ళీ నెక్స్ట్ అనేటువంటి ఆప్షన్ ఉంది బ్లూ కలర్, దానిపైన క్లిక్ చేయండి. చేయగానే మనకు కొంచెం లోడ్ అయ్యి మనకు అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది. సో ఇది ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి అప్లికేషన్ ఫామ్ మొత్తం ఓపెన్ అవుతుంది. ఇందులో మన ఫోటో వచ్చేస్తుంది, మన నేమ్ వస్తుంది, సర్నేమ్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ మనం ఫిల్ చేయాలి. అన్ని క్యాపిటల్ లెటర్స్లో ఫిల్ చేస్తాం. అండ్ డేట్ ఆఫ్ బర్త్, జెండర్ ఆటోమేటిక్గా మనం ఇంతకుముందు ఎంటర్ చేసాం కాబట్టి అదే వచ్చేస్తుంది. ఓకేనా. నెక్స్ట్ అడ్రస్ మీ హౌస్ నెంబరు, మీ విలేజ్, మండల్ ఇవన్నీ ఎంటర్ చేస్తారు. తర్వాత డిస్టిక్ ఉంది, డిస్టిక్ ఎంటర్ చేయండి. మండల్ ఉంది, మండల్ ఎంటర్ చేయండి. పిన్ కోడ్ కూడా ఎంటర్ చేయండి. తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఉంటుంది, ఈమెయిల్ అడ్రస్ కూడా మీరు పెట్టుకోండి. అది నెసెసరీ కాదు, ఈమెయిల్ అడ్రస్ పెట్టకుండా ఏం కాదు, పెట్టినా ఏం కాదు. మొబైల్ నెంబర్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, క్యాస్ట్ వస్తుంది. ఆర్యుఎన్ అని ఉంది. సో మీరు అనాథ అయితే కనుక ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. నెక్స్ట్ మీడియం ఆఫ్ స్టడీ ఇన్ 10th క్లాస్ అంటే మీ 10th క్లాస్లో మీ మీడియం ఏంటి, ఇంగ్లీష్ మీడియమా, తెలుగు మీడియమా, ఉర్దూ మీడియం, ఏదైతే అది పెట్టండి. తర్వాత మీరు జనరల్ మైనారిటీ అంటే తెలుసు, ముస్లిమ్స్ కానీ సిక్స్ కానీ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళు జైన్స్ కానీ వాళ్ళు మైనారిటీ కింద వస్తారు, బుద్ధిస్టులకి ఇట్లా. మిగిలిన వాళ్ళందరూ జనరల్ అనమాట. వాళ్ళు జనరల్ పెట్టుకోండి. ఇక మెయిన్ అయితే మన తెలంగాణలో ముస్లిమ్స్ మైనారిటీస్ ఉన్నారు కాబట్టి ముస్లిమ్స్ అయితే మైనారిటీ పెట్టండి. తర్వాత గ్రూప్ పైన మనం క్లిక్ చేయగానే మనకు 3 గ్రూప్స్ ఆఫర్ చేస్తున్నారు. మనం ఏ గ్రూప్ అయితే ఆ గ్రూప్ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఒకటి చూస్తే ఇప్పుడు మనకి ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ 3 గ్రూప్స్ అయితే వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనమాట. ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ దాని తర్వాత నేటివ్ డిస్ట్రిక్ట్ వచ్చేసి మీరు ఫస్ట్ టు 7th క్లాస్లో ఏ 4 years ఏ డిస్ట్రిక్ట్లో ఎదురు దాన్ని నేటివ్ డిస్ట్రిక్ట్ అంటాం, అది సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉంటే ఎస్ పెట్టాలి, లేదంటే నో పెట్టాలి. తర్వాత ఈ క్యాప్ సర్టిఫికేట్ ఉంటే అది కూడా ఎస్, లేదంటే నో. అండ్ మీరు డిసేబుల్ పర్సన్ అయితే ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టండి. దాని తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్, మీరు ఎగ్జామ్ ఎక్కడ రాయాలనుకుంటున్నారు దానిపైన క్లిక్ చేస్తే మనకు డిస్ట్రిక్ట్లు వస్తాయి. అయితే ఇక్కడ మొత్తం 33 డిస్ట్రిక్ట్స్ లేవు, 12 డిస్ట్రిక్ట్స్లే చూపిస్తారు. కాబట్టి మీది ఏది దగ్గర ఉంటే అది సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదంటే మీ పాత ఓల్డ్ డిస్ట్రిక్ట్ ఉంటుంది కదా, అదన్నా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీ ఇష్టం, ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎక్కడైనా రాయొచ్చు. మీకు అందుబాటులో ఉండేటువంటి డిస్ట్రిక్ట్ని సెలెక్ట్ చేసుకోండి. ఏది సెంటర్ కోసం అనమాట, ఇది ఎగ్జామ్ సెంటర్ కోసం. ఇక దాని తర్వాత కాలేజ్ ప్రిఫరెన్స్ డీటెయిల్స్ ఉంటుంది. ఇందులో ఫస్ట్ స్టేట్ వైజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ అని ఒక బాక్స్ ఉంటుందండి. అందులో మనం ఫస్ట్ క్లిక్ చేసుకోవాలి. దానిలో క్లిక్ చేస్తేనే హసన్పర్తి అనేటువంటి కాలేజీకి ఫస్ట్ మనం దానికి ఆప్షన్ ఇచ్చినట్టు అనమాట. అది చేసుకోకుండా కూడా చేసుకోవచ్చు. టిక్ చేయకపోతే ఆ కాలేజ్ రాదు, టిక్ చేస్తే అది వస్తుంది అనమాట ఫస్ట్ ప్రియారిటీగా. దాని కింద ఇప్పుడు 2 బాక్సులు ఉన్నాయి. లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి లిస్ట్ ఆఫ్ కాలేజీల నుంచి రైట్ సైడ్కి మనం సెలెక్ట్ చేస్తూ పంపాలి. అదే విధంగా చేయాలి అనేటువంటిది ఇప్పుడు నేను మీకు క్లియర్గా చూపిస్తాను. చూడండి, 1-2 సార్లు కరెక్ట్ చెక్ చేసుకొని మీరు నింపండి, లేకపోతే ప్రాబ్లం అవుతుంది. చూడండి, నేను మొత్తం డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేశాను. ఇప్పుడు చేసి మీకు ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిన అన్నీ ఎంటర్ చేసేసాను. చేసేసి ఇక్కడ మీకు ఇప్పుడు కాలేజ్ ప్రిఫరెన్స్ ఏ విధంగా ఇవ్వాలనేటువంటి మీకు అర్థం కావాలి. చూడండి ఇక్కడ ఇప్పుడు ప్రిఫరెన్సెస్లో ఫస్ట్ స్టేట్ వైజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో ఫస్ట్ టిక్ చేసుకోండి. టిక్ చేస్తేనే ఫస్ట్ ఆ కాలేజీకి మీకు ఎలిజిబిలిటీ, లేకపోతే ఉండదన్నమాట. దాని తర్వాత ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఉండేటువంటి బాక్స్లో 0 సెలెక్టెడ్ పైన క్లిక్ చేస్తే మనకు మన లోకల్ డిస్ట్రిక్ట్లో ఎన్ని అయితే కాలేజెస్ ఉన్నాయో అవి చూపిస్తుంది. 4 కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఫస్ట్ ఏది పెట్టుకోవాలనుకుంటే దానిపైన క్లిక్ చేయండి. ఆదిలాబాదే పెడదాం అనుకున్నాను. అది క్లిక్ చేసి మధ్యలో రైట్ సైడ్ యారో మార్క్స్ ఉన్నాయి కదా, టాప్ యారో మార్క్ పైన క్లిక్ చేయండి. అది మళ్ళీ రైట్ సైడ్ బాక్స్లోకి తీసుకొచ్చేస్తుంది. చెక్ చేసుకోండి ఒకసారి, రైట్ సైడ్ బాక్స్లోకి వచ్చిందా? ఎస్, ఆదిలాబాద్ వచ్చింది. చూడండి, దానిపైన హసన్పర్తి ఉంది కదా, అది మనం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ టిక్ చేసినాం కాబట్టి అది కూడా వచ్చింది అనమాట. టిక్ చేయకపోతే అది రాదు. నెక్స్ట్ ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో నిర్మల్ది మనం ఇటు పంపిద్దాం అనుకుందాం. అది టిక్ చేసి యారో మార్క్ పైన వస్తే అటు సైడ్ రైట్ సైడ్ వెళ్ళిపోతుంది అనమాట. అట్లా నెక్స్ట్ మళ్ళీ లెఫ్ట్ సైడ్ బాక్స్లో ఇంకా 2 కాలేజెస్ ఉన్నాయి. ఇప్పుడు మనం మంచిర్యాల సెలెక్ట్ చేసుకున్నాం, దాన్ని అటు సెండ్ చేయొచ్చు. చూసుకోండి. ఓకేనా, ఇటు 4 అయిపోయినాయి.
ఇంకొక కాలేజే మిగిలిపోయింది. దాన్ని కూడా మనం సెలెక్ట్ చేసుకొని ఆసిఫాబాద్ది ఓకే కొట్టేసి మళ్ళీ యారో మార్క్ పైన క్లిక్ చేస్తే రైట్ సైడ్ టోటల్ వచ్చేసినాయి. చూడండి ఇప్పుడు మనకు 5 కాలేజెస్ వచ్చేసినాయి. ఒకటి సెంట్రల్ ఆఫ్ ఎక్సలెన్స్ హసన్పర్తిది, మిగిలినవి మన లోకల్ కాలేజెస్ అనమాట. సో ఇదంతా ఇప్పుడు లిస్ట్ ఓకే అయిపోయింది కాబట్టి ఒకవేళ మీకు కరెక్ట్ లేకపోతే అప్ డౌన్ అటువంటి బటన్ని వాడుకొని కూడా మనం కిందది పైకి పైన కిందికి చేసుకోవచ్చు. అంటే మీరు సీరియల్ కరెక్ట్ ఇవ్వలేరు అనుకుంటే అట్లా కూడా చేసుకోవచ్చు. ఓకేనా? ఇక దాని తర్వాత కింద డిక్లరేషన్ బాక్స్ పైన టిక్ చేయండి. ప్రివ్యూ చూసుకోవచ్చు మనం ఒకసారి. ప్రివ్యూ చూసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. ప్రివ్యూ పైన క్లిక్ చేయగానే మనకు మొత్తం ప్రివ్యూ వస్తుంది. ఇప్పుడు మీరు 1కి 2 సార్లు కరెక్ట్గా మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా, ఎక్కడైనా మిస్టేక్ చేసారో చూసుకోండి. క్యాస్ట్ కానీ, ఫోన్ నెంబర్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ, ఇనిషియల్ కానీ ఏది ఉన్నా కూడా కరెక్ట్ ఇచ్చామా అండ్ ప్రిఫరెన్సెస్ కరెక్ట్ ఇచ్చామా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అన్నీ కరెక్ట్ ఉన్నాయి అని అనుకుంటేనే సబ్మిట్ పైన క్లిక్ చేయండి. ఒక్కసారి మీరు సబ్మిట్ చేశారంటే అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది, మీకు అక్నాలెడ్జ్మెంట్ నెంబర్ వచ్చేస్తుంది. ఓకేనా? ఒకవేళ కరెక్ట్ లేదు, ఏదో మిస్టేక్ ఉంది అనుకుంటే మాత్రం మీరు ఎడిట్ ఆప్షన్ పైన క్లిక్ చేసుకోండి, మళ్ళీ మీకు ఎడిట్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో అది కేర్ఫుల్గా చూసుకోండి. ఇక్కడ మీరు మిస్టేక్ చేస్తే మాత్రం పోతుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ ప్రతిదీ కూడా మనం చెక్ చేసుకొని కరెక్ట్గా ఉంచుకోవాలి, లేకపోతే మిస్టేక్ అయిపోతుంది, మళ్ళీ తర్వాత ఏం చేయలేం. అండ్ ఇంకో విషయం ఏంటంటే మీరు ఫోన్లో అప్లై చేస్తే కనుక మీకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ కాదు. అంటే మీరు అప్లై అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫామ్ రాదు, జస్ట్ మీకు అక్నాలెడ్జ్మెంట్ నెంబరే వస్తుంది. సిస్టంలో వేస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ అవుతుంది అనమాట. ఈ విధంగా ఫోన్లో వచ్చేస్తుంది, ఈ నెంబర్ నుంచి కూడా సరిపోతుంది అనమాట.